ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్కృత్ నుంచి, మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు. ఇన్ని మాటలు వేయరండి ఫలస్తుతికి, ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి. యశస్కరంబు ఆయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకరంబు అఘమర్షణంబు సౌమనస్యంబు ప్రశంసా యోగ్యము పాప నివారణము ధ్రువపద ప్రాపకంబు. ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు. అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి. దీని నెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరసైరుహ ద్వయాశ్రయుండునుగుచు భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను. ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కానీ అసుర సంధ్య వేళ ఎందు కానీ ఈ ధ్రువోపాఖ్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో, విశేషించి సినీవాలి అంటే అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా, మరియు ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా. ఇవాళ ఉంది ద్వాదశి, భీష్మేకాదశి పక్క ద్వాదశిని పద్మబాంధవ వసరమున ఒక భానువారం నాడు అలా విన్నా, శ్రవణ నక్షత్రం ఉండగా విన్నా, దినక్షయమునందు, దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతం అవ్వాలి రోజు, దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతీపాతలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్నా, సబల భక్తిని వినునట్టి సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి కటాక్షింపబడుతోంది. ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. యశస్కరంబు కీర్తినిస్తుంది. ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమనందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంధ్య వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రోజు నేను మీతో ఒక మాట విజ్ఞాపన చేసి ఉన్నాను. మనిషి తన జీవితంలో ధ్రువుని యొక్క వృత్తాంతాన్ని వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. ఎందుకంటే భాగవత ప్రవచనం జరుగుతుండగా వినడం అన్నది. అందున ద్వాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వినమని. మనకి ఈశ్వరానుగ్రహం వల్ల ఏమైందంటే భీష్మ ఏకాదశి పక్కన వచ్చినటువంటి ద్వాదశి నిన్నటి రోజున ఉపవసించి భీష్మ ఏకాదశి నాడు మనందరం కూడా ఈశ్వర సంబంధంతో కాలాన్ని గడిపి ఉండడం చేత సత్వగుణం ఉబికి ఉంటుంది. చేత ఈ కాలమునందు ధ్రువ చరిత్ర వినగలిగేటటువంటి భాగ్యం మనకి ఆ కృష్ణ పరమాత్మ కటాక్షించాడు. ఎన్ని జన్మల తర్వాత మనకి అదృష్టం కలిగిందో. నేను ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, మామూలుగా చూసినప్పుడు ధ్రువోపాఖ్యానము తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని నేను అనుకోను. ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉంటే ఏదో కొద్దిమంది ఉంటారు తప్ప ధ్రువుడి కథ తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. సుందరకాండ తెలియని వాళ్ళు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు. అయినా కూడా ధ్రువోపాఖ్యానం మనకి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ ఆ ధ్రువోపాఖ్యానంలో చాలా రహస్యాలు ఉన్నాయి. తెలుసుకోవలసినటువంటి విషయాల్ని అందులో నిక్షేపించారు. మీకు నేను ఒక మాట చెప్పాను. భాగవతాన్ని ప్రారంభం చేసే ముందు వేదము యొక్క ఉత్తర భాగమైనటువంటి జ్ఞానకాండనంతటినీ కూడా వేదవ్యాసుడు
ఉపనిషత్ సారాంశాన్నంతటినీ తీసుకొచ్చి భాగవతంగా ప్రతిపాదన చేశాడు. భాగవతంగా ప్రతిపాదన చేసి ఉంటే అది కేవలము జ్ఞాన సంబంధమే, అది తత్వ సంబంధమే అయి ఉన్నది. అయినప్పుడు అందులోకి కథలు ఎలా ప్రవేశించాయి, కొన్ని విషయాలను ఎలా తీసుకొచ్చి పెట్టారు మరి అంటే సారభూతమైనటువంటి విషయములను పిండారు వ్యాసుల వారు. ఏది వింటే మనుష్య జన్మ సార్థకత పొందిపోతుందో అటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి హారం కింద గుచ్చారు. ఇవి మీరు తెలిసి వినండి, తెలియక వినండి, కథగా వినండి, తత్వంగా వినండి, ఎలా విన్నా సరే మీకు మహోపకారం చెయ్యగలిగినటువంటి సంఘటనల్ని, అటువంటి వృత్తాంతాల్ని తీసుకొచ్చి భాగవత పురాణంలో మనకి అందించాడు మహానుభావుడు. ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. ఎందుచేత ఆశ్చర్యకరమైన సందర్భము అన్నది మీకు నేను ఎక్కడికక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు నేను ఒక మాట మనవి చేశాను. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపాన్ని, పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు అని. వారే స్వయంభవమనువు, శతరూప. స్వయంభవమనువు, శతరూప వారిద్దరూ కూడా ఉద్భవించిన తరువాత సృష్టి చెయ్యమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి 3 కుమార్తెలు, 2 కుమారులు కలిగారు. ఆ 3 కుమార్తెల పేర్లు నేను మొన్నటి రోజున చెప్పి ఉన్నాను. అకూతి, దేవహూతి, ప్రసూతి. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతం మనకి తర్వాత వస్తుంది. ఇవాళ మనం ఉత్తానపాదుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఉత్తానపాదుడికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి అనబడేటటువంటి 2 భార్యలు. ఆ 2 భార్యలతో ఉత్తానపాదుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మీకు ధ్రువోపాఖ్యానంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే మీకు ఆ పేర్లు వింటున్నప్పుడు ఏదో అనుమానం వస్తుంది. ఇది నిజంగా ఎక్కడో జరిగిన కథ, లేకపోతే ఏదైనా విషయాన్ని ఇందులో దాస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఆ పేరు పెట్టుకున్నవాడిని మీరు ఎక్కడైనా చూసారా? ఉత్తానపాదుడు అని పేరు పెట్టుకున్నవాడిని, పైకి కాళ్ళు ఉన్నవాడు ఉత్తానపాదుడు అంటే. అలా ఎలా ఉంటాడండి? అది అసహ్యంగా ఉంటుంది. కాళ్ళు పైకుంటే తలకాయ కిందకి ఎవరికీ ఉండదుగా. కానీ మనందరం అలాగే ఉన్నాం. ఎక్కడున్నాం? అమ్మ కడుపులో అలాగే ఉన్నాం. రేపు కపిల గీత విందురు. కానీ నిజంగా కపిల గీత వినడం అంటే పరమాత్మ సాంఖ్యం చెప్పడానికే కపిలావతారంలో వచ్చాడు. అది దేవహూతంతటిది కపిల గీత విని మోక్షాన్ని పొందేసింది. వ్యాసుల వారైతే ఒక మాట అన్నారు, అసలు ఈ కపిల గీత వినడం అనేటటువంటిది ఎప్పుడో సంభవిస్తుందయా. నేను మీకు చెప్పాను కదా, సారమంతా పిండేశాడు ఆయన. అందుకని ఈ కపిల గీత విన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతోంది అన్నాడు ఆయన. అందుచేత మనమందరం ఉత్తానపాదులమే. అసలు మనం పుట్టే ముందు అందరం కూడా తల్లి కడుపులో పైకి కాళ్ళు పెట్టుకుని తల కిందకు పెట్టుకుని పడుకున్న వాళ్ళమే. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రాణులలాగే భూమికి అడ్డంగా పాకాం, తర్వాత నిలువుగా పెరిగాం. సరే, అందుచేత ఉత్తానపాదుడనేటటువంటి రాజుకి 2 భార్యలు, ఒకరు సునీతి, ఒకరు సురుచి. సునీతి అన్న పేరు మీరు వినగానే తెలిసిపోయి ఉంటుంది మీకు. ఆవిడ ఏం చెప్తుందంటే నీతి చెప్తుంది. అందుకని ఆభిముఖ్యం ఉంటుందా? మర్యాద, మంచి ఎప్పుడు లోపల నుంచి పలుకుతూనే ఉంటాయి. మనకి మాత్రమే వినపడుతుంది, వేరొకరికి వినపడదు. మీరు ఒక చెయ్యరాని పని చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, లోపల నుంచి ఒక ప్రబోధం వస్తుంది. అయ్యో ఎందుకులే ఆ పని చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి, చేసి పాపం మూట కట్టుకోవడం తప్ప అనిపిస్తుంది మనకి. కానీ వెంటనే మాయ, అవిద్య, మనస్సు కామము వైపుకి ఈడ్చేసే ముందు చెయ్యరాని పనిని చేయిస్తుంది. ఆ ప్రబోధము యొక్క బలం ఎక్కువైపోతే అటువైపుకి తిరిగిపోతాం మనం. ఎక్కడో ఉండదు, సంఘర్షణ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అటువంటి సంఘర్షణ యందు సునీతికి 1 కుమారుడు, సురుచికి 1 కుమారుడు కలిగారు. సునీతికి కలిగినటువంటి కుమారుడు ధ్రువుడు, సురుచికి కలిగినటువంటి కుమారుడు ఉత్తముడు. 2 కుమారులు కలిగారు. మీరు పేర్లు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా కూర్చుని ఉండగా, ఎందుకండి ఇదంతా ఏదో చందమామ కథలాగా, ఏమిటి ఆయన భార్యలు, 2 భార్యలు, 2 పిల్లలు, చెరుకో భార్యకి మాకు ఎందుకండి ఎల్లరంతా వ్యాసుల వారు ఇవన్నీ ఎందుకు రచించారు ఈ కథలన్నీ అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఇందులో ప్రధానమైన విషయాన్ని నేను ధ్రువోపాఖ్యానం చెప్పే ముందు ఒకటి చెప్తాను, మీరు ఆ కోణంలో దీన్ని వినండి. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం అనేటటువంటి దాని పట్ల, వైరాగ్యం అన్న దాని పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుందండి? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అన్నమాట. భోగమే అనుభవించినటువంటి వాడికి వైరాగ్యం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? పైగా పోని ఏదో కోపం వచ్చింది,
కోపం వస్తే ఎటువైపు కడతాడు? కోపం వస్తే ఏదో ఇల్లు విడిచిపెట్టి పోతాడు, ఎక్కడికో అటు పోతానంటాడు, ఇటు పోతానంటాడు, అమ్మ మీద కోపం వచ్చింది, నాన్న మీద కోపం వచ్చింది అంటాడు. ఎవరి మీదో కోపంతో ఈశ్వరుడి పాదాలు అట్టుకుంటాననేవాడు ప్రపంచంలో ఉండడుగా. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, అలా ఉన్నవాడికి నారదుడు ఎదురొచ్చి మాట్లాడగా ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, 5 ఏళ్ల వాడు తపస్సు చెయ్యలేడుగా, ఒకవేళ చేశాడు అనుకోండి, జన్మ జన్మాంతరములు తపస్సు చేసిన వాళ్ళకి దొరకనటువంటి శ్రీమన్నారాయణ దర్శనము అత్యంత దుర్లభమైనది దొరకదుగా, ఒకవేళ దొరికింది అనుకోండి, వాడు మోక్షాన్ని కోరకుండా ఇంకేదో కోరి శ్రీమన్నారాయణుడు వెళ్ళిపోయిన తర్వాత చేతులు పిసుక్కుని ఏడవడుగా. మరి ఇవన్నీ ఎలా జరిగాయి? ధ్రువోపాఖ్యానంలో ఎందుకు నడిపించారు వ్యాసుల వారు ఆ కథనం అంత గొప్పగా? ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడు వినాలి. అది వింటే, ఆ కోణంలో వింటే ధ్రువోపాఖ్యానం ద్వాదశి నాడు వినమని ఎందుకు చెప్పారో మీకు అర్థమవుతుంది. సరే, ఆ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. రాజు అయినటువంటి ఉత్తానపాదుడికి భార్య అయినటువంటి సురుచి యందు ఉన్నటువంటి ప్రేమ సునీతి యందు లేదు, లేదా సునీతి యందు లోపల గౌరవమున్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది. అంటే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నారనుకోండి, ఎక్కడుంది అది? ఇక్కడే ఉంది. సునీతి కూడా ఇక్కడే ఉంది. సునీతి ఎప్పుడూ చెప్తుంటుంది, అలాంటి పని చేయకూడదు, విన్నావు కదా భాగవతం అంతా, రామాయణం చదువుకున్నావు కదా, పెద్దల మాటలు విన్నావు కదా, ఎందుకు పాడైపోతావు, ఇలాంటి పని చెయ్యకు, కక్కుర్తి పడకు. చూసేవాడు ఒకడు ఉన్నాడు, నిన్నను చూశారు కదా సత్యనారాయణ వ్రతంలో, అక్కడే కూర్చుంటాడు చిత్రగుప్తుడు అని రాసేస్తుంటాడు. ఎందుకు వచ్చినల్లరు ఇదంతా మనకి? అందుకని వద్దా పాపకర్మ చేయకంటుంది. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి సురుచికి లొంగిపోవడం మనం అలవాటైపోయాం. సురుచికి లొంగడానికి అలవాటు పడిపోయిన మనం సునీతిని భార్యగా అంగీకరించలేం. అందుకని ఆవిడ మాటకి పెద్ద విలువ ఇవ్వం. అయినా ఆవిడ కూడా ఏమంటుంటుందంటే, నేను భార్యనే అని పాపం ఏదో చెప్పడానికని తెరదాకా వస్తుంది. సురుచి కళ్ళెర్ర చేసి చూస్తుంది. నీతి చెప్దాం అనుకుంటున్నావు అని. దీనికి లొంగిపోయి ఉన్నవాడు రాజు, అందుకని అసలు సునీతిని గౌరవించాడు. కానీ ఇద్దరు భార్యలే, ఇద్దరూ ఎప్పుడూ జీవుడి వెంటే ఉంటారు వాళ్ళిద్దరూ చిట్ట చివరి వరకు. సురుచికి లొంగినవాడు కావడం చేత సునీతి యందు ఆవిడ మాట వినే తత్వాన్ని రాజుకి లేదు. ఆవిడ్ని భార్యగా ఆదరించినవాడు కాడు. అంటే సురుచికి ఇచ్చినటువంటి స్థానం సునీతికి ఉత్తానపాదుడు ఇవ్వలేదు. కానీ భార్యలు కనుక ఇద్దరి యందు కుమారులు జన్మించారు. ఒకడు ఉత్తముడు, ఇంద్రియాలతో అనుభవించిన సుఖాలన్నీ ఉత్తమంగానే కనిపిస్తాయి, ఎవడికి అధమంగా కనిపించవు. అధమంగా కనిపించింది సుఖం అని ఎందుకంటాడు? అనుభవించిన ప్రతిదీ ఇది గ్రామ్య సుఖం అండి అని అన్నాడు అనుకోండి. ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించి, సుఖంలో ఏముందండి, ఇది గ్రామ్య సుఖం, దీనికోసమా వెంపర్లాట అన్నాడు అనుకోండి, వాడు మారిపోయాడు అంతే. వాడి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అన్న మాట చాలా తేలికగా వాడుతుంటారు సమాజంలో. ఆయనకి చాలా వైరాగ్యం వచ్చిందండి, మహానుభావుడు అలా ఉంటాడు అంటారు. ఉట్టిది వైరాగ్యం అన్న మాట అలా ఏం ఉండదు. వైరాగ్యం వస్తే ఎలా వస్తుందో తెలుసా అండి? ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఫ్లడ్ అంటారు రామకృష్ణ పరమహంస. అది వస్తే వరదలా వస్తుంది, అంతేకాని చుక్క 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 రాదు. వైరాగ్యం వచ్చినటువంటి వాడు వైరాగ్యము కలగగానే 12 గంటలకి వైరాగ్యం కలిగితే 12 గంటల 1వ నిమిషం నుంచి మారిపోతాడు. వైరాగ్యం పైన కట్టుకున్న బట్టల్ని బట్టి తెలియదు, లోపల స్థితిని బట్టి తెలుస్తుంది వైరాగ్యం. కాబట్టి నిన్నను చూడండి, తత్వవిధానంద సరస్వతి మహారాజు వచ్చారు, అనుగ్రహ భాషణం చేస్తూ. వారి స్థితి ఏమిటో తెలుసా అండి? వారు కెమిస్ట్రీలో పిహెచ్డి, కృష్ణ యజుర్వేదంలో సైన్స్ అన్న సబ్జెక్టు మీద పిహెచ్డి. వారు రాణి నరసింహశాస్త్రి గారి కొడుకు. వేదాంతముల యందు వారికి ప్రవేశం ఉంది. వారు ఉపనిషత్తులన్నీ చదివారు, వేదాలన్నీ చదివారు, పురాణాలన్నీ చదివారు. ఇవాళ ఆత్మతత్వమునందు నిలబడిపోయినటువంటి మహాపురుషుడు, అంత నిరాడంబరుడు. ఎవరింటికైనా పలహారం చేయడానికి వచ్చారనుకోండి, ఇలా తెరేస్తే ఒప్పుకోరైనా. బ్రహ్మము తింటోంది, బ్రహ్మమును తింటోంది, నాతో పాటు తింటున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మము తింటోంది, దానికి తెరెందుకని అడుగుతారు. అందరికీ పెట్టారా అండి అని అడుగుతారు. అందరూ తిన్నారా అండి అని తాను కూడా అందరితో పాటు కూర్చుని తింటారు. అందరికీ అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తారు. ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతారంటే, నాకు ఆయన నవ్వు చూస్తే సుందరకాండలో సీతమ్మ తల్లి నవ్వు గుర్తొస్తుంది. అంతటి వారు నిన్ననొచ్చి అనుగ్రహ భాషణం చేయడానికి అక్కడ కూర్చుని, మీరు మర్యాద చూడండి. మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకుంటున్నాం, ఆయన ఒక మాట అనొచ్చు, ఏమండి నేను అనుగ్రహ భాషణం చేసి వెళ్ళిపోయాక మీరు చేసుకుందరు కానీ పారాయణని. అయ్యో చేసుకోండి అన్నారు. అప్పటి వరకు అలా కూర్చుని, స్వామి మీరు అనుగ్రహ భాషణం చేయండి అంటే
వారి గురించి నేను చెప్పి ఉన్నాను అన్నాను. అంతే, నేనేం చెప్పలేదు నేను. ఆయన అన్నారు, కాలములో వచ్చి కాలములో వెళ్ళిపోయేవి, మిగిలినవన్నీ రెండు మాత్రం సత్యాలు. ఒకటి, నేను దయానంద సరస్వతి మహారాజు శిష్యుణ్ణి, నన్ను తత్వవిధానంద సరస్వతి స్వామి అంటారు. ఆయన వైరాగ్యం చెప్పడానికి ఆ రెండు మాటలు చాలు. ఈ జీవుడు పిహెచ్డీలు ఇవి నా వెంట వచ్చేవి కావు, కానీ నా స్వస్వరూపమును నాకు భాషింపచేసిన గురువు ఎవరో అది సత్యం. ఆ గురువు వలన తెలుసుకున్న జ్ఞానము చేత ఈ శరీరమునకు పెట్టబడిన పేరు వదిలి తత్వమును తెలుసుకున్న తర్వాత నేను పొందిన స్థితి సత్యం. ఈ రెండు సత్యాలు, మిగిలినవి కాలములో వెళ్ళిపోయేవి, వాటి గురించి ప్రమేయం లేదు. ఎంత గొప్ప మాట అండి! ఎంత వైరాగ్యమన్న సముద్రంలోంచి పుట్టుకొచ్చిన ఆణిముత్యాల ఆ మాటలు. దాన్ని అనుగ్రహ భాషణం అని పిలుస్తారు. అలా లోపల వడపోత పోయగలిగిన ధీరుడైన వాడు మాట్లాడతాడే, అందుకే జ్ఞానిని ధీరాహ అని పిలుస్తారు. అందుకే నేనన్నా వారి దర్శనం సుఖబ్రహ్మ దర్శనం అని. ఎంత గొప్ప మాటలు చూడండి ఆ మాటలు. సో వైరాగ్యం అనేటటువంటిది చుక్క 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 రాదు, వస్తే వరద కింద వస్తుంది అంతే, మనిషిని మార్పు తీసుకురావడానికి. అయితే మాకు ఎప్పటికీ రాదా అండి అని అనుకోక్కర్లేదు. అది ఇప్పుడు వస్తుంది అంటే ఈశ్వరానుగ్రహం, శ్రవణం జరుగుతుండాలి. అలా విగ్రహాన్ని మీరు నల్లరాతిని తీసుకెళ్ళి శిల్పి దగ్గర పెట్టి, అయ్యా రేపు పొద్దుటికి వెంకటేశ్వర స్వామి వారు తయారవ్వాలండి అంటే శిల్పి అయ్యో 3 నెలలు పడుతుందండి అంటాడు. అంతేగాని పెద్ద చుట్టట్టుకొచ్చి ఢామ్ ఢామ్ కొట్టేయడు. చిన్న ఉలిని పట్టుకొని, చిన్న సుత్తిని పట్టుకొని, కన్నిరెప్ప దగ్గర నుంచి జాగ్రత్తగా దెబ్బ 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 కొట్టాలి. కొట్టిన తరువాత ఆగమం ప్రకారం శిల్పం తయారవుతుంది. అప్పుడు దాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, అప్పుడు దానికి కళ్ళకున్నటువంటి మైనం తీయాలి. అప్పుడు ఆ స్వామి మీకు అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మూర్తి అవుతుంది. అంతే తప్ప ఒక విగ్రహం మీకు అకస్మాత్తుగా రమ్మంటే రానట్లుగా వైరాగ్యము జ్ఞానము ఒక్కసారి సిద్ధించమంటే ఎలా సిద్ధిస్తాయి? దానికి శ్రవణము నడుస్తూ ఉండాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని వినడం అన్నది జరుగుతూ ఉండాలి. అది జరగకపోతే అది కుదిరే విషయం కాదు. కాబట్టి ఆ సురుచి సునీతి ఇద్దరు భార్యలతో ఉత్తానపాదుడు ఉన్నాడు. ఒకానొక నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది మామూలు మన ఇళ్లల్లో అయితే చెప్పుకోవలసినటువంటి సందర్భమే కాదు. దానికి వ్యాసుడు మురిసిపోయి, ఎవరండి రాసినవాడు? ఎవరో సాంఘిక నవలు రాసేవాళ్ళో, చందమామలో కథ రాసేవాళ్ళో వాళ్ళు రాయలేదు. లేకపోతే ఏదో పత్రికకి సరదాగా రాత్రి కూర్చునో కథ రాసేవాళ్ళు రాయలేదు. ఈ సంఘటనని తీసుకొచ్చి ఒక మహాత్ముడి యొక్క జీవితంగా, మీ జీవితాన్ని మార్చగలిగిన సందర్భంగా ఒక సంఘటనని వ్యాసుడు ఆవిష్కరిస్తున్నాడు. పోతన గారు పరవశించి అనువాదం చేశారు. ఇది రాముడు నా చేత అనువాదం చేయించాడన్నారు. ఏమిటి ఆ సంఘటన? అంత గొప్ప సంఘటన ఏం జరిగింది అంతఃపురంలో అంటే, మీరు ధ్రువోపాఖ్యానాన్ని మామూలుగా ఇన్ బిట్వీన్ ది లెటర్స్ అంటారు ఇంగ్లీష్లో, అలాగా మీరు దాన్ని అక్షరాల కింద చదివారనుకోండి, అది పెద్ద సంఘటనే కాదు. కానీ ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమా సంఘటన మీరు అవధరిద్దురు గాని. ఒకనాడు సుఖలీల నుత్తాన పాదుండు ఎరి ప్రియురాలైన సురిచి కన్న కొడుకు ఉత్తము తన తొడలపై నిడుకొని ఉపలాలనము చేయుచున్న వేళ అర్ధితదారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంగొని తివక ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురుచియు సవిత బిడ్డండైన ధ్రువుని చూచి తండ్రి తొడనెక్క వేడుక తగిలనేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడయక్కు భాగ్యంబు సవతి కొడక. ఎంత గొప్ప అనువాదమో చూడండి ఆ శిశపద్యం. ఒకనాడు ఉత్తానపాదుడు కూర్చునున్నాడు, సింహాసనం మీదేం కాదు, అంతఃపురంలో కూర్చునున్నాడు. పక్కన సురిచి నిలబడి ఉంది. సునీతిని దగ్గరికి రానివ్వడుగా, సురిచే ఉంటుంది ఎప్పుడు. సురిచి కొడుకైనటువంటి ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనేటటువంటి ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది. ఎంచేత అంటే ఆయన పెద్ద ఆఫీసర్ అవనివ్వండి, చుట్టూ ఆఫీసర్స్ని పెట్టుకుని ఇంట్లో ఏదైనా మాట్లాడుతుండనివ్వండి, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి ఏం తెలుసు అరమరికలు, నాన్నగారండి నాన్నగారండి నేను ఒళ్ళో కూర్చుంటాను, నేను ఒళ్ళో కూర్చుంటానంటాడు. తండ్రి ఇప్పుడు కాదు అలా కూర్చో, ఇప్పుడు అలా కాదు కూర్చో. అలా అన్న కొద్దీ వాడికి ఎక్కాలనిపిస్తుంది పిల్లాడికి. అదో విచిత్రం. పిల్లలకి తండ్రి తొడ మీద కూర్చుంటే ఉన్న ఆనందం వాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం పొందినట్టు ఆనందిస్తాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటాడు. తండ్రి కూడా అంతే యథార్థానికి. అసలు పురుషుడికి ఐశ్వర్యములలోకెల్లా గొప్ప ఐశ్వర్యమేది అని ప్రశ్న వేశారు. అంటే
అన్ని ఐశ్వర్యములలో గొప్ప ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగము. తన కొడుకుని తాను గాఢముగా కౌగలించుకోవడమే పెద్ద ఐశ్వర్యం. ఎందుకంటే తానే కొడుకుగా ఉన్నాడు ఎదురుగుండా, అందుకని తనను తాను కౌగిలించుకోవడం కుదరదు. తన కొడుకుని కౌగిలించుకోవడం అంటే ఏమంటే కుమార్తె కూడా అలాగే పుట్టింది కదా అని మీరు అడగచ్చు. కానీ శాస్త్రం కన్న కూతురైనా సరే 5 సంవత్సరములు దాటిన తరువాత కూతురు నిద్రపోతుంటే తండ్రి ఆ గదిలోకి వెళ్ళడానికి నిషిద్ధం. తండ్రితో కలిసి కూతురు ఏకశయ్య యందు నిద్రించడం నిషిద్ధం. ఒక మర్యాద పెట్టింది సమాజమునందు, ఆ గౌరవం నిలబడ్డం కోసమని అంత గౌరవాన్ని నిక్షేపించింది. తండ్రికి కూతురు మీద మిక్కుటమైన ముద్దొస్తే కొడుకునైనా సరే ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం అంగీకరించదు. మూర్ధన్య స్థానమునందు చిన్నతనంలో వేరు, 5 ఏళ్ళు దాటితే బిడ్డడి యొక్క తల పట్టుకుని ఉంచి, ఒకవేళ వాడు మనకన్నా పొడుగైపోతే వాడి తలకాయ పట్టుకుని ఉంచి వాడి యొక్క మూర్ధన్య స్థానమునందు పాపట యందు తండ్రి ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుర్దాయం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి వస్తారు. తప్ప ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడాన్ని శాస్త్రమునందు నిషేధించింది. అందుచేత తండ్రి కొడుకు మీద, తండ్రి యొక్క తొడ మీద కూర్చునున్నాడు ఉత్తముడు, సురుచి కొడుకు. పాపం సునీతి కొడుకు పరుగు పరుగున వచ్చాడు. ఆయన ధ్రువుడు, ఆయనకి కూడా కోరిక కలిగింది నాన్నగారి తొడ మీద కూర్చోవాలి అని. వచ్చి నాన్నగారు నేను కూడా కూర్చుంటాను నాన్నగారు అన్నాడు. తండ్రి ఎక్కించుకోలేదు తొడ మీద. ఎందుకు ఎక్కించుకోలేదు? కొడుకు మీద ప్రేమ లేక కాదు, మీరు అది గమనించాలి. కొడుకు మీద ప్రేమ ఉంది, ఎందుకనంటే తన కొడుకే. కొడుకుల యందు భేదం ఉండదు, భార్యల యందు భేదం ఉండొచ్చు శాస్త్రంలో, అదో గమ్మత్తు. ఎందుకంటే రెండూ తన తేజస్సులే. అందుకని ఆ కొడుకు యందు ప్రేమ ఉంది, కానీ ఆ కొడుకుని ఎందుకు ఎక్కించుకోడు? సురుచి పక్కనుంది. నా కొడుక్కి సునీతి కొడుక్కి ఇద్దరినీ తొడ మీద కూర్చునే స్థానమా అంటుంది. అందుకని ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు, అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జవాబు చెప్పలేదు. ఎందుకు ఎక్కించుకోడు, ఎందుకు కూర్చోపెట్టుకోడు, తన కొడుకే కదా అన్నదానికి జవాబు చెప్పలేదు. వీల్లేదని తోసేసి సురుచి వంక చూస్తున్నాడు. ఆవిడేమైనా అనుకుంటుంది మనం, ఒకవేళ సురుచి ఆ రోజున ఏమయ్యా పోన్లే ఏం పోయింది, పిల్లాడే కదా నీ కొడుకే కదా కూర్చోబెట్టుకోవాడిని కూడా అందనుకోండి, ఆనాడు తప్పకుండా ఉత్తానపాదుడు కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకున్నాడు అనుకోండి, భాగవతంలో ఈ ఆఖ్యానం లేదు, అయిపోయిందంతే అక్కడితో. ఆయన కూర్చోబెట్టుకోలేదు, సురుచి వంక చూస్తున్నాడు. మన జీవితమే. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. మీ జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన ఆది కావాలి. మీరు ఏ సంఘటనని మీరు తీసుకోలేకపోయారు అనుకోండి ఆలంబనంగా, ఎప్పటికీ జీవితం మారదు. ఎక్కడో అక్కడ వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే ఆత్మావలోకనం అవుతుంది. మీరు అలా అవలోకనం చెయ్యకుండా కాలంతో పాటు పరిగెడితే దానికి అవలోకనం ఉండదు. కాబట్టి ఇక్కడ సురుచి వంక చూశాడు ఒకసారి. చూస్తే ఆవిడంది ఒక గమ్మత్తైన మాట అంది. ఏమందంటే, తండ్రి తొడనక్క వేడుక తగిలినేని పూని నాగర్భమున నాడు పుట్టక అన్యగర్భమున పుట్ట కోరిన కలది నేడు జనకు తొడ ఎక్కు భాగ్యంబు సవతి కొడక